హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. ఈరోజు తొలి ఏకాదశి కదా. ఈరోజు తొలి ఏకాదశి అయితే చేస్తున్నానండి పూజ. నా లైఫ్లో ఇది మర్చిపోలేని రోజు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పూజలే చేసింది తెలీదు. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా సరే ఇంక దర్శనం ఎంత తొందరగా అయిపోద్దా అని చూసి ఇంటికి వచ్చి తొందరగా తినేసే టైప్ అనమాట. ఎప్పుడు ఉపవాసాలు, జాగారాలు, ఇలాంటి పూజలు ఇలాంటివి ఏవి నాకైతే తెలీదు. మా అక్క మాత్రం ఏ పూజ మిస్ అవ్వకుండా ప్రతి పూజనైతే చేసేది మా ఇంట్లో. నేను మాత్రం పూజలకే దూరంగా ఉండేదాన్నండి, అసలు వాటికి నాకు సంబంధం లేనట్లు. అలాంటిది పెళ్ళైన తర్వాత కొన్ని పూజలు అయితే ఇలా నేర్చుకుంటున్నాను. ఇంకా ఇప్పటికీ కొన్ని టెంపుల్స్కి వెళ్తే ఫస్ట్ ఏది చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా నాకు కొద్దిగా తెలియదు అనమాట. కొన్ని ఒకసారి ఒక టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ మనకి పూజ అయిపోయిన వెంటనే ఫ్లవర్స్ అయితే ఇస్తారు కదా, పువ్వులు. అది మనం ఏదైనా వరం కోరుకొని అవి దేవుడు ప్లేట్లో మళ్ళీ వేసేయాలి కదా. నాకు అది తెలియక పెళ్ళైన కొత్తలో వెళ్ళేటప్పుడు ఇంకా పువ్వులు అయితే ఇచ్చారు. ఆ పువ్వులు నేను డైరెక్టర్ తలకైతే పెట్టాను. ఇంకా పంతులు కూడా చెప్పారు, ఆయన ఇలా పెట్టకూడదండి, అలా మనకి ఇచ్చింది ఏదైనా వరం కోరుకొని మళ్ళీ ఆ పువ్వులు ప్లేట్లో అయితే వేసేయాలని. యాక్చువల్లీ మా ఊర్లో అయితే మాది ఒక విలేజ్ అనమాట. మా ఊర్లో ఎలా ఉంటుందంటే వెళ్ళిన తర్వాత పంతులు గారు మంత్రాలన్నీ చదివేసి డైరెక్ట్ పువ్వు, ఇంకా మనం వరం కోరడాలు ఇలాంటివి అయితే ఏమి ఉండదండి. డైరెక్ట్గా అది తలలో పెట్టేసుకొని వచ్చేస్తామన్నమాట. అలా ఉండేది, నేను అది చూశాను. ఇంకా అది ఫాలో అయిపోయి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత సిటీ లైఫ్ కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఈ పూజలు కూడా అంతేనేమో అని చెప్పి ఆ పువ్వు అయితే అలా పెట్టేసుకున్నాను. ఇంకా పూజలంటే అలా దూరంగా ఉండే నాకు పెళ్ళైన తర్వాత కొద్దిగా ఇంకా అలవాటైతే అయినాయి పూజలు చేయడం. ఈ మధ్యన కొన్ని అయితే నేర్చుకున్నాను. నిన్న నేను ఏకాదశి చెయ్యాలి అని అనుకున్నాను, ఈ తొలి ఏకాదశి. ఇంకా చెయ్యాలనుకుని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా నిన్నటి నుంచి నాకు ఒకటే టెన్షను, ఎప్పుడు ఇలా ఉపవాసం ఉండడం, ఇలా పూజలు చేయడం ఇవేవి నాకు పెద్దగా తెలియదు కదా, ఎలా చేస్తానో ఏంటి అనుకున్నాను. ఇంకా అంతా ఆ దేవుడి మీదే భారం వేసి అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఉదయాన్నే లెగిసి పిండి దీపాలు అయితే కలిపి పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ పిండి దీపాలు ఎలా చేస్తారనేది కూడా నాకు రాదనమాట. యూట్యూబ్లో చూసి ఇంకా ఇలా బియ్యం పిండితో పిండి దీపాలు అయితే చేశాను. చేసి 7 దీపాలు అయితే చేశానండి. చేసి 7 దీపాలు అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంటి ముందైతే మొత్తం కడిగేసి ముగ్గులు అయితే వేసాను. మధ్యలో పసుపు కుంకుమ పెట్టి వేసాను. ఇంకా ద్వారబంధాలకు కూడా పసుపు అయితే రాసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా పూజ మందిరం అయితే సెట్ చేసుకున్నానండి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాక వెంకటేశ్వర స్వామికి ఇంకా పువ్వుల దండ అయితే తెచ్చిపెట్టాను. యాక్చువల్లీ నిన్న మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు పువ్వుల మాలలు అయితే తీసుకురమ్మని చెప్దామని ఫోన్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా మా వారైతే ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయారంట. ఇంకా మరి కాంటాక్ట్ చేయడం అయితే అవ్వలేదు. అందుకని పువ్వులు అయితే మరి బయట నుంచి ఏం తీసుకురాలేదండి. ఇంకా ఉదయం లేసి వెళ్తామన్నారు, కానీ వెళ్ళొచ్చినప్పటికి మళ్ళీ టైం అయిపోద్ది కదా అని చెప్పి మేము రొటీన్గా అయితే ఒక దగ్గర పువ్వులు తీసుకుని వస్తుంటాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళి అయితే పువ్వులు తీసుకొని వచ్చారు. ఇంకా అవే నేను చిన్నగా మాలలో అయితే కట్టేశానండి. కట్టేసి దాన్ని అడ్జస్ట్ చేసి అదైతే వెంకటేశ్వర స్వామికి మాలలాగా వేసేసి ప్రసాదాలు అయితే పెద్దగా ఏం చేయలేదండి. పులిహోర ఒకటి, అలాగే వడపప్పు అయితే నానబెట్టి పెట్టాను. నెక్స్ట్ పాలు ఒకటి పెట్టాను దేవుడికి. నెక్స్ట్ సలిమిని ఒకటి పెట్టాను. ఇంకా పండ్లు కాయలు ఇవైతే పెట్టానండి, కొబ్బరికాయలు అంటి పళ్ళు. ఇంకెంత చేసుకున్నాను అనమాట. ఇంకా బాబుకి కూడా హెల్త్ అంత సరిగ్గా సెట్ అవ్వలేదు కదా, ఇంకెక్కువైతే నేను వంట చేసుకోవడం అయితే అవ్వలేదు. నిన్న నైటే ఇల్లన్నీ కడుక్కుంటాను అనుకున్నాను. ఇంకా బాబు అల్లరి చేయడంతో మార్నింగ్ లేచి ఇంకా ఆ పనులు కూడా మార్నింగే చేసుకున్నాను. అందుకని ప్రసాదాలు అయితే ఎక్కువ ఏం చేయలేదు. ఇంకా నాకు ఉన్న దాంట్లో, నాకు టైం సెట్ అయిన దాంట్లో నేనైతే చేసి పెట్టుకున్నానండి ఆ 4 రకాలు. ఇంకొచ్చేసి పిండితో ప్రమిదలు అయితే చేశాను కదా, అవి ఫస్ట్ బాగానే వచ్చాయి. తరువాత దీపాలన్నీ పెట్టిన తర్వాత పగుళ్ళు వచ్చి కింద నుంచి అయితే ఆయిల్ అయితే లీక్ అయిపోయిందండి ప్రమిదల నుంచి. ఇంకా అదేమైందంటే నాదే మిస్టేక్. యాక్చువల్లీ అది మెత్తగా పిండి చేయాలి కదా, నేను కొంచెం నూకలు అయితే చేసేసాను అనమాట. అందువల్ల పగుళ్ళు అనేవి వచ్చేసాయి. ఇంకా దానివల్ల లోపల ఆయిల్ అయితే బయటకైతే లీక్ అయిపోయిందండి. ఇంకా దీపాలు అయితే ఆరకుండా బాగానే కాలాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం
మధ్యాహ్నం ఏం తినలేదండి, ఓన్లీ వాటర్ లిక్విడ్తో ఉండిపోయాను. ఇంకా నైట్కి వచ్చి ఉప్మా చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. ఈ టైంలో ఎందుకు చేసేస్తున్నాను అంటే మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా షాప్ దగ్గర ఉండి గ్యాస్ అనమాట, ఇంటికి తెచ్చి వండేసి మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళిపోతున్నారు. అందుకని ఈ టైంలో అయితే ఇంకా ఉప్మా చేసేస్తున్నాను. ఇంకా బాబుకి కూడా పాలు అయితే పెట్టేశాను, పాలు కూడా మరిగిపోయాయండి. ఇంకా మధ్యాహ్నం పులిహోర అయితే చేశాను కదా ప్రసాదాలు, ఇంకా అవైతే కొద్దిగా మా పక్క ఇంట్లో వాళ్ళకైతే కొద్దిగా ప్రసాదాలు అయితే పెట్టేశానండి. ఇంకా వాళ్ళ నుంచి కూడా మాకు వచ్చాయిలేండి ప్రసాదాలు అయితే. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ నేను స్నానం చేసుకొని మళ్ళీ అయితే పూజ చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ దీపాలన్నీ ఇంకా ఆరిపోయాయి కదా, ఇవి ఇందులోనే ఆయిల్ వేసి మళ్ళీ పెట్టేద్దామంటే ఇవైతే లీక్ అయిపోయాయండి, చెప్పాను కదా. అందుకని మరి ఇందులో వేయకుండా ఈ దీపాలను కూడా కదపకుండా ఎక్కడవక్కడే అలాగే ఉంచేసి మళ్ళీ కొత్తగా అయితే ఒక దీపాన్ని అయితే రెండు ఒత్తులు వేసి ఒక దీపాన్ని పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇదైతే పెట్టేశాను. ఇంకా ప్రసాదాలన్నీ ముందు ఉన్నాయి కదా, అవన్నీ తీసి సైడ్కి పెట్టేశాను. సైడ్కి పెట్టి ఇంకా నా దగ్గర అరటిపళ్ళు ఉంటే ఇంకా అవి అయితే దేవుడి దగ్గర పెట్టానండి. ఇంక ఈరోజు నిజం చెప్పాలంటే నేను అసలు ఒక్క పూట అన్నం తినకుండా ఉండలేకపోయేదాన్ని. అలాంటిది నాకు ఆకలి అంటే ఏంటో తెలియలేదండి, అసలు నాకు ఆకలి కూడా అనిపించలేదు. అలాగే దేవుని స్మరణలో అయితే ఉండిపోయాను. ఇంక నేను ఈరోజు ఇలా పూజ చేసుకొని ఉపవాసం ఉంటానని మా అమ్మకి చెప్తే మా అమ్మ అయితే అవాక్ అయిపోయిందండి. అసలు నువ్వేనా అసలు ఇలా మాట్లాడేది, ఎప్పుడైనా నీ లైఫ్లో ఉన్నావా ఒక్కరోజైనా? పెళ్ళికి ముందైతే కార్తీక మాసాలు వస్తాయి కదా, అప్పుడైతే ఆడపిల్లలు ఇలా కార్తీకం చేస్తే మంచి భర్త వస్తాడని చెప్పి ఉదయాన్నే లెగిసి చెరువులో తెప్పలు వదలడం ఇవన్నీ చేయిస్తారు కదా. అసలు నేను లేగమన్నా లెగిసేదాన్ని కాదు. తెల్లవారిన తర్వాత 8 తర్వాత చెరువులోకి వెళ్ళి తెప్పలు వదులుతారు కదా, దానిలో రూపాయి కాయిన్స్ 2 రూపాయల కాయిన్స్ పెడతారు కదా, అవి వెళ్ళి ఏరుకొని కొనుక్కోవడానికి పరిగెత్తేదాన్ని. కానీ అసలు ఈ కార్తీకాలు ఇలాంటివి అయితే చేసేదాన్ని కాదు. అందుకని మా అమ్మకి చెప్పగానే మా అమ్మ ఏంటి నువ్వే చెప్తున్నావా అని అయితే షాక్ అయింది. ఇంకా మా హస్బెండ్కి కూడా ఇలా నేను ఈ రోజంతా ఉపవాసం ఉంటాను, ఏం తిన్నాను, ఇంకా నైట్కి ఏదైనా తింటాను కానీ మార్నింగ్ నుంచి ఏం తిన్నంటే మా హస్బెండ్ కూడా నమ్మలేదు. నిజం చెప్పాలంటే మనం ఏదైనా ఒకటి అనుకున్నాము అంటే దాని మీద అలాగే ఉండిపోతామండి. ఇంకా నేనైతే ఒకటే అనుకున్నాను, ఒక్కరోజు తినకపోతే ఏమైనా చచ్చిపోతామా ఏంటి, ఒక్కరోజు తినకుండా ఉండలేమా అని చెప్పేసి అదే అనుకున్నాను. ఇంకా దేవుడి కోసమే కదా అని చెప్పి అలా తినకుండా ఉండిపోయాను అనమాట. ఇంకా నా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, చేసేసాను. ఇక్కడ పూజ అయినప్పటికీ లక్కీ అయితే పడుకొని ఇప్పుడే జస్ట్ లేచాడండి. ఇంక ఈరోజు పూజలు నేను ఇంత బాగా చేసుకోవడానికి కారణం ఏంటంటే లక్కీ కూడా నాకు బాగా సహకరించాడు. ఉదయం కూడా పెద్దగా అల్లరేం చేయలేదు. నా పూజ అయిపోయినంత వరకు అయితే ఇంకా ఆడుకున్నాడు టీవీ చూసుకొని. ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఫుడ్ పెడితే ఇంక తిన్నాడు. అలాగే ఇప్పుడు ఈవినింగ్ కూడా పడుకుని పోయాడు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే లేచాడండి. ఇంకా అదే ముందు లేచుంటే ఏమీ చేయలేకపోయేది. మా వాడు పడుకొని లేచిన తర్వాత బయట తిప్పాలి, ఇంకా వేరే దగ్గర ఇసుక పోగుంటే అక్కడికైతే తీసుకెళ్ళమన్నాడు. అక్కడ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత డాబా పైకి అయితే తీసుకెళ్ళమన్నాడు. ఇక్కడ డాబా పైకి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్స్ ఇస్తే దాంతో బాల్లో ఆడుకున్నాడు. కిందకి వెళ్ళి తెస్తానంటే మళ్ళీ అలర్ట్ చేస్తున్నాడు, బాల్ని తీసుకొస్తానంటే. అందుకనే వాటర్ బాటిల్నే ఇచ్చాను, దాంతోనే ఆడుకున్నాడు. కాసేపు అయినాక ఇంకా అలా పైన అయితే కూర్చున్నాము ప్రశాంతంగా. ఇంకా చల్లగా ఉందండి వాతావరణం, చూడండి ఎలా ఉంది. ఇంకా వర్షాలు అయితే అస్సలు పడట్లేదండి. ఇంట్లో మా పేరెంట్స్ ఫోన్ చేసి చాలా బాధపడుతున్నారు. ఇంకా వేశారంట కదా పంటలన్నీ, ఇంకా అవన్నీ ఎండిపోతున్నాయంటండి, అక్కడికక్కడే చచ్చిపోతున్నాయంట. ఇంకా అలా అని చెప్తే బాధగా ఉంది. వర్షం ఒక్కరోజు పడినా బాగుండు, చాలా రోజులు అవుతుంది, ఒక 10 days పైనే అవుతుంది ఇప్పటి వరకు వర్షాలు అయితే లేవు. ఇంక ఇప్పుడు ఈవినింగ్ వచ్చి 7:30 అవుతుందండి. ఇంక ఈ టైంలో ఉప్మా చేసుకున్నాను కదా మధ్యాహ్నం, ఆ ఉప్మా అయితే ఇప్పుడు పెట్టుకొని తింటున్నాను. ఇంకా నాకు ఇలా ఒట్టి ఉప్మా అయితే తినలేనండి, అసలు తినాలనిపించదు. అందుకని లైట్గా చక్కెర అయితే వేసుకున్నాను. ఇంకా లక్కీకి కూడా పెడదామంటే వాడైతే తినట్లేదు. ఉప్మా అంటేనే వాడికి వాళ్ళ డాడీకి ఇష్టం ఉండదు. ఇంకా నా ఒక్కదాన్నే తింటున్నాను ఇప్పుడు ఈ ఉప్మాని. మార్నింగ్ అయితే ఒక శారీ తీసాను, పట్టు శారీ, అది కట్టుకుందాం పూజ చేసేటప్పుడు అని. ఇంకా మన వల్ల అయితే కాలేదండి కట్టుకోవడం. ఇంకా అందుకే అది పక్కన పారేసి ఇంకా నార్మల్ శారీ అయితే ఒక ఎల్లో కలర్ తీసుకొని అదైతే కట్టుకున్నాను. ఇంక ఈ పక్కన పడేసిన శారీ ఈవినింగ్ అయితే మడత పెట్టి బీరువాలో పెడదామని తీసి పెట్టే టైంకి అయితే పైన నుంచి అయితే లైట్గా గీకేసిందండి బీరువాది. ఇది చూడండి, గీకిన వెంటనే ఇక్కడైతే బ్లడ్ వచ్చేసింది. ఇంక రేపటికి ఎలా ఉంటుందో చూడాలి. లైట్గా పెయిన్ అయితే వస్తుంది. ఇంకా నా తొలి ఏకాదశి పూజ అయితే ఇలా జరుపుకున్నాను.
ఉంటాను. అలాగే మీ ఇంట్లో మీరు ఎలా పూజ జరుపుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.